నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కోల్కతాలో షిండే స్టైల్, ఢిల్లీలో చెద్దా మోడల్. టీఎంసీ రెబల్ లీడర్ల లెక్కలివి. గడ్డిపుల పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఎంపీల తీరుతో మమతా బెనర్జీ సతమతమవుతున్నారు. షాకుల మీద షాకులతో ఒంటరవుతున్నారు. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలతో దీదీ ఇబ్బంది పడుతున్నారు. అధికారం కోల్పోయాక తృణమూల్ లీడర్ల ఒరిజినల్ కలర్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మమతా మేనల్లుడి పెత్తనంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అంతా వ్యాపిస్తున్నాయి. దీంతో డైనమిక్ లీడర్ దీదీని ఒంటరి చేస్తున్నాయి కాషాయ వ్యూహాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే షాక్ ఇచ్చిందనుకుంటే ఇప్పుడు నేతల ఫిరాయింపులు మమతా బెనర్జీని కంగు తినిపిస్తున్నాయి. ఇప్పటికే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో రితబ్రతను 14వ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ గా గుర్తించారు. ఇప్పుడు పార్లమెంట్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రాఘవ్ చెడ్డా మోడల్ రిపీట్ కానుందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత తృణమూల్ పార్టీలోనే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. ఉభయ సభల్లో 42 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభలో 29 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ సభ్యులు అసమ్మతి వర్గానికి మద్దతుగా నిలిస్తే అభిషేక్కు తిప్పలు తప్పవు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ప్రత్యేక వర్గంగా గుర్తింపు పొందాలంటే 3/200 మెజార్టీ తప్పనిసరి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెడ్డా సహా పలువురు రాజ్యసభ ఎంపీలు ఆ లెక్కలతోనే బీజేపీలో చేరిపోయారు. పార్టీ మారినా బైపోల్ రాకుండా ఉండాలంటే లోక్సభలో 29 మంది టీఎంసీ ఎంపీల్లో 19 మంది, రాజ్యసభలో 13 మందిలో 9 మంది పార్టీని ఫిరాయించాలి. దీంతో ఇప్పుడు జంపింగ్ ఎంపీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 9 మంది లోక్సభ ఎంపీలు, 3 రాజ్యసభ ఎంపీలు పార్టీ మార్పు అంశంపై ఆసక్తి ప్రదర్శించారట. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో వాళ్ళంతా కండువా మార్చేందుకే ప్రయత్నం చేస్తున్నారట. అయితే వేటు పడకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకే మిగతా అసంతృప్తులను కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హస్తినలో టాక్ వినిపిస్తుంది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. ప్రజెంట్ మనతో జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. దీదీకి సొంత పార్టీ నేతల నుంచి అంటే ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇటు ప్రత్యర్థుల కంటే కూడా సొంత పార్టీ నేతలే ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు, అంటే పార్టీ ఫిరాయింపు చేస్తున్నారనే అంశంపై. మొదటి నుంచి కూడా మన పద్యాల్లో చెప్పారు, తమ తమ నిలవలు తప్పిన తమ మిత్రుడు శత్రులందరూ గతరాసమితి అని సుమతి శతకాన్ని ఎన్నడూ చెప్పాడు. 1998లో ఆ పార్టీ స్థాపించినప్పటికీ అధికారంలోకి వస్తా అనుకోండి, కాంగ్రెస్ పూర్తిగా కమ్యూనిస్టులు ఎదుర్కోలేకపోతుందని చెప్పి, అగ్రెసివ్ పోతే తప్ప సాధ్యం కాదని చెప్పి కాంగ్రెస్ నుంచి విడిపడి 1998లో అంటే ఇంకా 2 ఏళ్ళు అయితే 3 దశాబ్దాల కింద ఆయన పార్టీ ప్రారంభించింది. కానీ గెలుపులు వెంటనే రాలే. తృణమూల్ కాంగ్రెస్ అధినేతగా ఆమె అనేక మన ఒడిదొడుకులు ఎదుర్కొంది, అనేక అవమానాలు, రాజ్యపోజ అవమానాలు ఎదుర్కొన్నది. అట్లాగే 10 ఏళ్ళు తిప్పలు పడితే, 12 ఏళ్ళు తిప్పలు పడితే తప్ప 2011లో మొట్టమొదటిసారి అధికారంలో లేకపోయింది. ఆమె మొట్టమొదటిసారి 35 ఏళ్ల కమ్యూనిస్టు కంచుకోటను కూలగొట్టి తాను వచ్చింది. అంతకుముందు ఆ 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ అనేక తంటాలు పడ్డది. సిద్ధార్థ్ శంకర్ నుంచి అందుకొని చాలా మంది మహామహులు ముఖ్యమంత్రులుగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన తర్వాత జ్యోతి బస్ 25 ఏళ్ళు, బుద్ధదేవ్ భట్టాచార్య 10 ఏళ్ళు, మొత్తం 35 ఏళ్ళు వాళ్ళు అప్రతిహతంగా కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్ ను దరిలోకి కూడా రానివ్వలేదు. అటువంటి పరిస్థితులలో తృణమూల్ కాంగ్రెస్ అనే 3వ పార్టీ పెట్టి 12 ఏళ్ళు అకౌంటెన్సీ దీక్ష తర్వాత 2011లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది. 2016లో రెండోసారి, 2021లో మూడోసారి అధికారం వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే నిలవలు తప్పినాయి కదా, అధికారం లేదు కనుక దగ్గర వాళ్ళ శత్రువులు అవుతున్నారు. 80 మంది ఇంత కష్టకాలంలో కూడా తాను అసలు చాలా మంది విశ్లేషకులు గెలుస్తుంది మమతా బెనర్జీ అన్నారు, శాలిని గారు. కానీ ఏమైంది,
80 సీట్లకు పరిమితమైంది. 80 కూడా తక్కువే కాదు. 294 సీట్లు ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉండేదో 294 అసెంబ్లీ సీట్లు, 42 పార్లమెంట్ సీట్లు. సరిగ్గా మన మొదటి నుంచి కూడా మొన్న విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించే వరకు కూడా 2014 దాకా కూడా 9 దాకా అదే సీట్లు కొనసాగింది చూసినాం. కనుక 294 208 సీట్లు 7 సీట్లు ఏమో బీజేపీకి వస్తే మొన్న మిగతావన్నీ 80 సీట్లు టీఎంసీకి వచ్చినాయి. రెండు కమ్యూనిస్ట్ పార్టీలకు అటు ఇటుగా 2 కాంగ్రెస్ కు అట్లా వచ్చినాయి. వాళ్ళు 80 మందిలో మీరు అన్నట్టు మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకు మహారాష్ట్ర మంచి ఉదాహరణ. శరద్ పవార్ అసలైన పార్టీ ఎన్సీపీ సోనియా గాంధీని వ్యతిరేకించి మన సంగ్మా అట్లాగే శరద్ పవార్ పెట్టిన పార్టీ నుంచి చేరిస్తే అసలు పార్టీ ఏమో శరద్ పవార్ పోయింది, మరి అజిత్ పవార్ పార్టీ నిలబడ్డది. అట్లా ఎన్నికల గుర్తు కూడా వచ్చింది. అట్లాగే ఇప్పుడు మన శివసేన పార్టీ కూడా ఒకనాడు బాల్ ఠాకరే పెట్టిన పార్టీలో ఆయన కొడుకైన ఉద్ధవ్ ఠాకరే కూడా పక్కకు పోయి ఉద్ధవ్ ఠాకరే పార్టీ పనికి రాకుండా పోయింది. మరి ఏక్నాథ్ షిండే పార్టీ దానిలో ముందుకు వచ్చింది. అంటే మహారాష్ట్రలో ఏదైతే అవలంబించారో అట్లాగే ఇక్కడ కూడా వద్దన్నా కూడా బీజేపీ హస్తం ఉందా లేదా పక్కన పెడితే వద్దన్నా కూడా ఇక్కడ ఈ చీలిక సాధ్యమైంది. అంతెందుకు తృణమూల్ కాంగ్రెస్ బలహీనపడ్డది ఎప్పుడంటే 2021 కన్నా ముందే అంటున్నాడు. ఎందుకంటే ఆనాడు సువేంద్ర అధికారిని ఆమె మన విడిచిపడి పెద్ద ఎత్తున బంధుప్రీతి ఉండాల్సిన అవసరం లేదు. ఆమెకు పెళ్లి పిల్లలు ఎవరు లేరు కదా. అప్పుడు ఆమె చేయాల్సిన పని ఏంటంటే అల్లుని కాకుండా కొత్త వారిని తీసుకొస్తే బాగుండేది. సువేంద్ర అధికారి అట్లాగే దూరమైండు. ఆయన 2021 ఎన్నికల్లో సింగూరులో ఆమెనే ఓడించారు చూసినాం కదా. నందిగ్రామంలో ఆమెనే ఓడించారు చూసినాం మనం. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇది బంధుప్రీతి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం వల్ల, కుటుంబ ప్రేమ వల్ల ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. అంత మన తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. అంటే కుటుంబ ప్రీతి వల్ల అసలైన రాజకీయాలు పక్కకు పోతే అంటే అది మంచి ఉదాహరణ. ఇప్పుడు 60-80 మంది గెలిస్తే 58 మంది నిన్న స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకో ఇద్దరేమో రాష్ట్రంలో అందుబాటులో లేరు అంటున్నారు. సరిపోతుంది, 54 మంది సరిపోతారు. నిజంగానే టీఎంసీ చీలిపోవాలంటే 2/3 మెజార్టీతో ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపు చట్ట కింద రావద్దు అనుకుంటే 80లో 54 మంది సరిపోతారు. 58 మంది ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చారు. ఇంకో ఇద్దరు వస్తే 60 కాకుండా 54 మంది సరిపోతారు. కనుక ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ నిట్ట నిల్వనే కాదు, 2 పాలు ఇటు 1 పాలు ఇటు చీలిపోయినట్టు లెక్క. మమతా బెనర్జీ ఒంటరి అయిపోయింది రకంగా చెప్పాలంటే. కానీ మమతా బెనర్జీ నిన్న కూడా ఏం మాట్లాడింది పశ్చిమ బెంగాల్ అంటే, నేను మీ అందరికంటే మంచి ప్లేయర్ను రాజకీయంగా, చూద్దాం ఏం జరుగుతుందని మాట్లాడుతుంది. కానీ అక్రమించిపోయింది. అధికారం ఉన్నప్పుడు చుట్టాలి అన్నట్టు. ఇప్పుడు రితేష్ ఎవరైతే ఉన్నారో మన చీలిపోయిన నేత ఆయన సిపిఎం నుంచి వచ్చిండమ్మ శరద్ గారి గతంలో 2014 నుంచి 2025 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడు సిపిఎం నుంచి. 2020లో ఆల్ ఆఫ్ సడన్ ఇది 2021 ముందు ఎన్నికల కన్నా ముందు తృణమూల్ కాంగ్రెస్ ఉద్యోగానే తగుదన మారి ఫిరాయింపు దాడికి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇచ్చింది. ఎప్పుడు కూడా ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు. అసలు ఓ రకంగా చెప్పాలంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే మరి పదవులు ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య. అప్పుడు 6 ఏళ్ళు, మళ్ళీ 6 ఏళ్ళు 2020 నుంచి మొన్నటి దాకా పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు అసెంబ్లీ సీట్ ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా అట్లా కూర్చుని ఏం కాకపోతుండే. ఇప్పుడు ఏమైంది, అసెంబ్లీ సీట్ ఇస్తే ఏకమేకై కూర్చొని వీళ్ళ పార్టీని మొత్తం చీల్చేసిండు. అది కూడా ఈమె కూడా కొంచెం అగ్రెసివ్ అయింది. ఎందుకంటే శివేంద్ర అధికారిని మొన్న ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే పోయి కలిసింది అనుకోండి, చూసి కోరుకుంటే అయిపోయింది, సస్పెండ్ చేసింది. దాంతో ఏంటంటే కారణం దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వ శైలి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన రితీష్ ఆయన ఏమంటున్నాడంటే, మాకు మమతా బెనర్జీ మా చైర్పర్సన్ అంటున్నాడు. ఇప్పటికి కూడా పార్టీ చేయలే ఇంకా. మమతా బెనర్జీ మా చైర్పర్సన్, కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా నేను ఉంటాను. 60 మంది నాయకున్నారు, అందులో చీలిక అంతే తప్ప పార్టీ చీలిపోలేదు. ఆమె మా నాయకురాలు అంటున్నారు. కానీ ఆమె నాయకురాలుగా ఆమె మీద మా అందరి మీద పెత్తనం చేసే హక్కు ఆమె అల్లుడికి అభిషేక్ బెనర్జీకి లేదని చెప్తున్నారు. అందుకని సమస్య అది. అందుకని ఆమె క్లియర్ గా చెప్పారు ఏంటంటే, మమతా బెనర్జీ తృణీకరిస్తలేదు. ఆమె నియంతృత్వ ధోరణి, ముఖ్యంగా అల్లునికి సపోర్ట్ ఇవ్వడం, ఇది మేనల్లునికి సపోర్ట్ ఇవ్వడమే తప్పంటున్నారు. కనుక చీలిపోలేదు, కానీ ఆమె నాయకత్వాన్ని ధిక్కరిస్తలేదు, చీలిపోలేదు. అందులో ఉన్న ఆమె ప్రోత్సహించిన వాళ్ళ మేనల్ని తిరస్కరిస్తున్నారు. అది జరగాల్సింది. అంటే ఆమె ఇప్పటికైనా సరే తెలుసుకొని బంధుప్రీతి పక్కన పెట్టి మరి ఉన్న వాళ్ళని కాపాడుకుంటారా లేకుంటే లేదా అని. ఇంకొక మాట కూడా చెప్పాలి. మొన్న వీళ్ళు ఇట్లా పోతున్నారు తెలిసి మొన్న మీటింగ్ పెట్టింది, మన అసెంబ్లీ సభ్యుల మీటింగ్ పెట్టింది, తన ఎమ్మెల్యే మీటింగ్. కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 60 మంది హాజరు కాలేదు. 60 మంది ఎట్టిపోయిండు అని చెప్పి ఆ మిగతా వాళ్ళందరూ నియోజకవర్గాల్లో ఉన్నారు, అందుబాటులో లేరు కనుక అని మీటింగ్ క్యాన్సిల్ చేసింది. అప్పుడైనా కనీసం ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళు పోయి లెటర్ ఇచ్చేదాకా
ఆగకుండా వాళ్ళని మచ్చిక చేసుకోవాల్సి ఉండే, వాళ్ళని పిలవాల్సి ఉండే, వాళ్ళతో మాట్లాడాల్సి ఉండే. ఏవైతే చూద్దాం అనుకుంటే ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మొత్తం పశ్చిమ బెంగాల్ చరిత్ర చూసుకుంటే శాలిని గారు మొదలు 20 ఏళ్ళేమో కాంగ్రెస్ పార్టీ, ఓ 35 ఏళ్ళేమో బీజేపీ, మన కమ్యూనిస్టులు, తర్వాత 15 ఏళ్ళు ఈమె. మొత్తం చూస్తే మొత్తం చరిత్రలో 3 పార్టీలు పరిపాలించినాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు తొందరగా మారితే మాత్రం వరుసగా వాడికే పట్టం కడుతుంది. చూస్తున్నాం కదా, 20 ఏళ్ళు కాంగ్రెస్, 35 ఏళ్ళు కమ్యూనిస్టులు, 15 ఏళ్ళు తృణమూల్ కాంగ్రెస్ ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు కదా. కనుక ఎస్. ఇప్పుడు మరొకసారి బీజేపీకి అధికారం ఇచ్చింది కనుక ఈ 3 పార్టీలు జీరో అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి దిక్కు దిశ లేదు. ఇంకా తృణమూల్ కాంగ్రెస్ అన్న మొన్న ప్రతిపక్ష పార్టీగా నిలదొక్కుంది. 80 సీట్లు అంటే తక్కువేం కాదు. యాక్చువల్ గా మనకు 294 అంటే 30 సీట్లు వస్తే సరిపోతుంది ఏది ప్రతిపక్ష స్థానానికి. కానీ 80 వచ్చింది. ప్రజలేం తక్కువ అంచనా వేసి తక్కువ ఏం చేయలేదు వాళ్ళకు. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు 4వ పార్టీగా బీజేపీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది. వీళ్ళకి భవిష్యత్తు ఉందని చాలా మంది ఇటువైపు పోతున్నారు అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మమతా బెనర్జీ మీద వ్యతిరేకత్వం అని కాకుండా ఆమె ప్రోత్సహించిన ఆమె మేనల్లుడి మీద వ్యతిరేకత్వాన్ని బయటకు వచ్చారు. ఆమె కనుక అల్లుడిని ప్రోత్సహించకపోతే మమతా బెనర్జీకి కట్టుబడే ఉంటామని వాళ్ళు బహిరంగంగా కాకుండా లోపాయకర్కి చెప్పేది అదే చెప్తున్నారు. వారిని దూరం చేయండి, మీ అల్లుడిని, మేమంతా నీ వెంబడే ఉంటామని. అందుకనే చైర్పర్సన్ మమతా బెనర్జీ అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ప్రతిపక్ష నాయకుడికి ఎన్నికలంక కూడా. మరి అలా ప్రకటించినప్పటికీ కూడా టీఎంసీ నాయకత్వం ఎవరైతే ఈ అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళని ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది సార్? అలాగే బీజేపీ ఎలా వ్యూహాత్మకంగా వెళ్తుంది అనుకోవచ్చు ఈ విషయంలో? ఇక్కడ బీజేపీ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు యాదవ్ కులంలో ముసలం పుట్టినట్టు తృణమూల్ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. బీజేపీ ఎంజాయ్ చేస్తుంది, తప్పు కాదు కదా. ఇప్పుడు ఒక అధికార పార్టీగా మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీగా ఉండి 77 సీట్లతో మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీ కదా. ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు ఎంత తిప్పలు పెట్టింది తెలుసు కదా మీరు. కనుక సంతోషపడతారు. ఒక్కోసారి రాజకీయాల్లో అన్ని అవకాశాలు కలిసి వచ్చినప్పుడు పార్టీలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తాయి. అంటే అనుకోకుండా వచ్చిన ఆఫర్ లాంటిది. కాకపోతే వెనక నుంచి ప్రోత్సాహం కూడా ఉండొచ్చు, కాదంటలేదు నేను. కానీ డైరెక్ట్ గా మమతా బెనర్జీ అయ్యింది అన్నప్పుడు ఆ నాయకత్వాన్ని విడకుండా ఉంది కాదు. వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీ చేసిన తప్పు తమ అల్లుడిని ప్రోత్సహించడం, పెద్ద ఎత్తున అల్లుడి మీద కూడా చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు ఉన్నాయి, ఏది అవినీతి కుంభకోణాలు ఉన్నాయి, అవన్నీ వెలుగు తీస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ మా కుంభకోణాలు ఎక్కడ వెలుగు తీస్తారో, ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది, ఈ కేసులు పెట్టించుకున్న దానికన్నా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పక్కకు వస్తే అయిపోద్ది కదా అనే మాట కూడా కావచ్చు అంటున్నారు. మమతా బెనర్జీ మీద కోపం కంటే కూడా వాళ్ళ స్వార్థం కూడా ఉండొచ్చు. అంతగా మమతా బెనర్జీ మన స్వయంకృత అపరాధం అన్నారు. కనుక మమతా బెనర్జీ తప్పు ఎంత ఉందో అట్లాగే వీళ్ళ స్వార్థం కూడా అంతే ఉంది. పోయిన వాళ్ళందరూ కూడా నిష్కళంకులు, పూర్తిగా మంచి వాళ్ళని చెప్పలేము. వాళ్ళ అవినీతి బాగోతులు వాళ్ళకున్నాయి. రేపొద్దున బీజేపీతో ఇబ్బంది కాకుండా ఉండాలంటే కూడా బీజేపీలో చేరకుండా తృణమూల్ కాంగ్రెస్ లో ఉండి మరి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుంటే ఎట్లా ఉంటుందనే ఆలోచనతో బయటకు వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. సరే, అలాగే ఇప్పుడు ఎవరైతే పార్టీ మారుతున్నారో ఆ నేతలు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లా లేక వారి స్వార్థ ప్రయోజనాల కోసమే వెళ్తున్నట్టు అనుకోవచ్చా? పార్టీ మారింది ఇక్కడ, పార్టీ మారలే. ఒకవేళ పార్టీ మారితే అంటే వేరు, మారితే ఫిరాయింపుల చట్టం కిందకి వస్తారు కదా. వాళ్ళందరూ కూడా ఉన్న పార్టీని చీల్చుకున్నారు. ఇప్పుడు పార్టీ మారడం వేరు, ఉన్న పార్టీని చీల్చడం వేరు. ఉదాహరణకు ఏకనాథ్ షిండే చెప్పాను నేను, అసలైన మన శివసేన మాది అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసిండు. అందు ఎక్కువ మంది మనకు ఉద్ధవ్ ఠాకరేకి వ్యతిరేకంగా వాళ్ళు బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర లీగల్ గా వాళ్ళ పార్టీ ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ బాణం గుర్తు కదా వాళ్ళది, శివసేనది బాణం గుర్తు తెచ్చుకున్నారు. అట్లాగే ఎన్సీపీ చీలిపోయినప్పుడు కూడా గడియారం గుర్తు వాళ్ళది, గడియారం గుర్తు వీళ్ళకే దక్కింది. ఏది మన అజిత్ పవార్ వర్గానికి దక్కింది. అజిత్ పవార్ చిన్నాన్న కొడుకే కదా, మన అన్నయ్య కొడుకే కదా మన శరద్ పవార్ కు. అందుకని ఏమంటున్నా అంటే ఇక్కడ పార్టీ చీలుడు వేరు, పార్టీ మొత్తం మార్పు వేరు. పార్టీ మారంటే మన తెలంగాణలో జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కలిశారు, అది పార్టీ మారడం, దానికి ఇందుకు వస్తుంది. కానీ పార్టీలో చీలిక వచ్చింది, చీలిక కూడా లీగల్ గా వస్తుంది అనుకుంటున్నాను. వస్తే కూడా మమతా బెనర్జీ కనుక ఇప్పటికైనా జాగ్రత్త పడి ప్రమాద గంటికలు మోగిని నన్నే నాయకురాలు అంటున్నారు కదా అని చెప్పి ఆమె ప్రతిపక్ష నాయకులుగా ఉండకుండా, ఇప్పుడు యాక్చువల్ గా బీజేపీ ప్లాన్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేతగా ఆమె ప్రతిపక్ష నాయకులు అంటే తెల్లాలేసి అగ్రెసివ్ కనుక ఆమె తెల్లాలేసి అసెంబ్లీ సరిగ్గా నడవనియదు, రేపు ప్రతిదానికి ఆటంకపరుస్తుంది. 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్కరిద్దరు కాదు కదా. ఇంకా నా ఉద్దేశం అంటే దాదాపు 2/3 మెజారిటీ చూసుకుంటే 80 అంటే తక్కువేం కాదు, 294 80 అంటే తక్కువేం కాదు. కనుక వాళ్ళతో కలిసి రేపు పొద్దున 80 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉంటే రేపు ఏదైనా సరే అసెంబ్లీ సజావుగా సాగనివ్వకపోవచ్చు, ప్రతి దానిలో అడ్డం తిరగవచ్చు అనే దాంతో భయంతోనే ఇప్పుడు కొత్త ప్రతిపక్ష నాయకుడు 60 సీట్లలో ఉంటాడు కదా, తాను కూడా బీజేపీకి అంత కంటకం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకని బీజేపీ కూడా సంతోషపడుతుంది కదా ఈ పరిణామాలు. ఎదుటివాడి బలహీనతలు ఆధారపడి మన రాజకీయం చేయొద్దు, కానీ ఎదుటివాడి బలహీనతలకు అధికార పక్షం పనికొస్తుంది కదా, చూస్తారు అది కూడా.
రాజకీయాల్లో ఏ అవకాశాన్ని ఎవరు విడుచుకోరు. ఇప్పుడు కూడా మమతా బెనర్జీ కనుక వీళ్ళు పిలిపించి మీకు నేను అభిషేక్ బెనర్జీని మేము రానివా ఆయన పక్కన పెడతా అంటే మళ్ళీ కలుస్తుండొచ్చు, వీళ్ళందరూ కలిసి ఒకటే ఉంటుండొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే 20 సీట్లతోని మమతా బెనర్జీ పక్కకుంటది. ఆ 20 మంది మిగులుతారా లేదో కూడా తెలియదు. 60 మంది ఒక దిక్కు పోయిన తర్వాత ఒంటరి అయిపోద్ది. 20 మంది ఇంకా 10 మంది ఇటే వస్తున్నారు చెప్పలేం. పూర్తిగా సన్నిహితులు ఎవరైనా వెంబడి ఉంటారో, లేకుంటే 20 మంది 60 నుంచి 10 మంది ఇటు వస్తారో చెప్పలేము. ఇంకా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సోషల్ కెమిస్ట్రీ కనుక ప్రజలు ఆదరించింది 80 సీట్లకు. అందులో వాళ్ళ చీలిక తెచ్చుకుంటే ఆ ఫిరాయింపు దీని కిందకి అయితే రాదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే మమతా బెనర్జీ గారికి ఒకవేళ దీన్ని మళ్ళీ మనకు ఒక రకంగా సమయం పాటించి వాళ్ళని పిలుచుకొని నేను ప్రతిపక్ష నాయకులుగా ఉండా, మీరే ఉంటారు, నేను కూడా సాధారణ ఎమ్మెల్యేగా ఉంటా అంటే వేరు. అంటే ముఖ్యమంత్రిగా చేసిన ఆమె ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనేమో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కారు, క్యాబినెట్ హోదా ఇవన్నీ ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా చేసిన తాను ఇవాళ మా సాధారణ ఎమ్మెల్యేగా అక్కడ కూర్చొని ప్రతిపక్ష నాయకుడు వేరే ఉంటే ఎట్లా ఉంటది చూడొచ్చు కదా మనం. అందుకని కొంత ఇబ్బంది ఆమె ఇప్పుడు రకంగా చెప్పాలంటే కష్టకాలం దాపరించింది ఆమెకన్నా. సార్ అలాగే ఇప్పుడు బెంగాల్లో బీజేపీ బలం పెరగడం వల్లే ఇటు టీఎంసీలో అసంతృప్తి బయటపడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు అధికారం ఇప్పుడు ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, మేము ఓడకుండా ఒట్టు పెట్టి గణనాథ అని పాట ఉంది. ఇప్పుడు 207 సీట్లను అప్రతిహతంగా అత్యవసర మెజార్టీ అసలు కాదు. అత్యవసర మెజార్టీ 140 అయితే అత్యవసర మెజార్టీ ఎక్కడ 148, ఇక్కడ 207 అంటే వరంగల్ 230 మెజార్టీ కన్నా ఎక్కువనే సాధించుకున్నది కదా కదా. అందుకని ఇప్పుడు ఎందుకంటే 80 సీట్లు ఇటుంటే మొత్తం చిల్లా చిత్తుగా పార్టీలు కలిసినా 90 కన్నా ఎక్కువ లేవు. ఇంకా 9-3-27 అంటే 230 మెజార్టీ కన్నా ఎక్కువ సాధించింది బీజేపీ పార్టీ. కనుక సమస్య లేదు, వాడికి అధికారంలో దోకా లేదు. అటువంటి అప్పుడు ఏంటంటే అధికారం అప్రతిహత అధికారం అటు వైపు ఉన్నప్పుడు ఇటు పక్కన ప్రలోభ పట్టే వాళ్ళు ఉంటారు కదా. ఏదైనా సరే ప్రలోభ పడతాం అనుకుంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కితే ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేకు రేపు క్యాబినెట్ హోదా వస్తుంది, వాళ్ళు కొంచెం దోక జాడించకుండా ఉంటారేమో అనుకుంటుంది బీజేపీ కూడా. అంతే. అందుకని చూస్తున్నాం కదా, ఎక్కడైనా చూడండి అధికారం మారగానే ఆటోమేటిక్ గా పంజాబ్ లో పరిణామాలు చూసాం కదా మనం. శాలిని గారు, పంజాబ్ లో ఇవాళ 9 మంది ఎంపీలలో 10 మంది ఎంపీలు 7 పోయింది కదా చూసినాం కదా. అటు పక్కన ఇంకో పెద్ద ప్రమాదం ఉంది మన ఈ మమతా బెనర్జీ కాదు. మొత్తం 29 మంది ఎంపీలేమో లోక్సభలో ఉన్నారు, 13 మంది ఎంపీలేమో ఇటు పక్కన రాజ్యసభలో ఉన్నారు. రాజ్యసభలో చీలిపోవాలంటే మీరు చెప్పినట్టు 9 మంది ఎంపీలు కనుక చీలిపోతే రాజ్యసభలో బలం పెంచుకుంటుంది. రాజ్యసభలో ఇప్పటికీ మెల్లమెల్లగా పంజాబ్ లోని తృణమూల్ కాంగ్రెస్ మన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు చేరడం వల్ల ఇప్పుడు రాజ్యసభలో ఇంకా కొంచెమే తక్కువ ఉంది 230 మెజార్టీ కంటే కూడా. రేపు మహిళా బిల్లు పాస్ కావాలంటే కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మెల్లగా ఇప్పుడు ఒక పెద్ద అవకాశం ఏంటంటే స్టాలిన్ ఒకడు ఓడిపోయిండు, అక్కడ పెద్ద పీడ పోయింది వాళ్ళకు. స్టాలిన్ కు కాంగ్రెస్ కు పెద్ద దుమారం లేవుతుంది. అక్కడ ఖచ్చితంగా ఇండి కూటమి వీక్ అయినట్టు లెక్క. అట్లాగే కమ్యూనిస్టుల మీద కాంగ్రెస్ గెలిచిందిగా, కేరళలో కూడా ఇండి కూటమి పోయినట్టు లెక్క. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకు పోయింది కనుక ఆమ్ ఆద్మీ పార్టీ మనకు కేజ్రీవాల్ దూరం చేసింది కనుక అక్కడ కూడా ఇప్పుడు బీజేపీ లాభమైంది. చివరికి పంచ బెంగాల్ అంటే ఇండి కూటమికి ఉన్న ప్రధానమైన రాష్ట్రాల నుంచి ఇవాళ ఇండి కూటమికి వ్యతిరేకత ఏదైతుంది, రాహుల్ గాంధీ ప్రధానమైంది అంతే పక్కన పోయి ఇప్పుడు ఏమైతుందంటే మెల్లమెల్లగా లోక్సభలో రాజ్యసభలో సీట్ల పెంచుకోవడానికి మంచి అవకాశం వస్తున్నది. బీజేపీ ఇందులో సక్సెస్ అయిద్దని నేను అనుకుంటున్నాను. 29 మంది ఎంపీలలో అన్నట్టు టీఎంసీ ఎంపీలు పెద్ద ఎత్తున అంటే పెద్ద సంఖ్యలో పార్టీ మారితే బెంగాల్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? బెంగాల్ రాజకీయాల కంటే దేశ రాజకీయాల మార్పు బాగా వస్తుంది. ఎందుకంటే 20 మంది ఎంపీలు కనుక లోక్సభలో చేరింది అనుకోండి, ఇప్పుడు ఓ రకంగా చెప్పండి మన మహిళా బిల్లు ఎందుకు ఫెయిల్ అయింది 230 మెజార్టీ లేకపోవడానికి ఈ 3 రాష్ట్రాలే కారణం కదా. తమిళనాడు, అట్లానే మనకు కేరళ, పశ్చిమ బెంగాల్, అట్లాగే 4వది మనకు ఢిల్లీ, పంజాబ్. ఈ 4 రాష్ట్రాల ఎంపీలే ఎక్కువ మంది ఉన్నారు కదా. మిగతా అందరు కలిసి 99 మంది ఎంపీలు ఒక కాంగ్రెస్ ఉంటే ఈ మొత్తం కలిసి దాదాపు 60 మంది ఎంపీల దాకా వీళ్ళు ఈ 3 రాష్ట్రాలు ఉన్నాయి. కనుక ఏమైతుందంటే ఈ 3 రాష్ట్రాల ఎంపీలు ఎవరైతున్నారో ఇప్పుడు మెల్లమెల్లగా పార్టీ ఫినాన్స్ కూడా పోయిన అనుకోండి, ఆటోమేటిక్ గా రేపు పొద్దున లోక్సభలో వీళ్ళ మెజార్టీ పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పార్టీలతో కలుపుకొని ఇప్పుడు ఎట్లా కొన్ని కూటమిలో లేని పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకు వైసీపీ ఉంది, కూటమిలో లేదు. ఏ కూటమిలో లేదు, అటు ఎన్డీఏ కూటమిలో లేదు. ఇటు పక్కన మనం చూసాం రాజ్యసభలో 4 సీట్లు ఉంటే వాళ్ళు నలుగురు పూర్తిగా ఇటు దీనికి మధ్య మన లోక్సభలో నలుగురు మద్దతు చేశారు కదా పంజాబ్ బిల్లుకు. అట్లా ఇప్పుడు కేసీఆర్ కు రాజ్యసభలో ఉన్నారు, బీఆర్ఎస్ కు రాజ్యసభలో మద్దతు చేస్తారు రేపు పొద్దున ఎట్లయినా మహిళా బిల్లుకు. అంటే ఇట్లానే చూస్తే ఏంటంటే ఈ 3 రాష్ట్రాల రిజల్ట్ ని బట్టి ఈ 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పోయింది కనుక ఏది లెఫ్ట్ ఫ్రంట్ నుంచేమో మనకు కేరళలో విజయన్ పోయిండు, స్టాలిన్ ఇక్కడ పోయిండు. కనుక పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిణామాల కంటే దేశ రాజకీయ పరిణామాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. బీజేపీకి దేశంలో మంచి లాభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ ని చీలిస్తే
19 లేకుండా 20 మంది కావాలి. 29 ఉన్నారు కదా, 29లో 2/3 అంటే 20 కావాల్సిందే. 20 మంది ఎంపీలు కనుక బీజేపీలో చేరినా, లేకపోతే వాళ్ళు వేరే వర్గంగా ఉందా, బీజేపీలో చేరవలసిన అవసరం లేదు. చీలిపోయి సేమ్ ఇట్లాగే 80లో 60 ఎట్లా పోయి ఉంటారో అసెంబ్లీ ఎమ్మెల్యేలు, అట్లానే 29 ఎంపీలలో లోక్సభలో కేవలం 20 మంది పక్కకు పోతే వాళ్ళది వేరే వర్గంగా ఉంటది. రేపు అవసరమైనప్పుడు అంశాల వారి మద్దతు అంశాల వారి చేస్తారు. ఫిరాయించినా కూడా వాళ్ళ ఫిరాయింపుల కిందకి రారు. బీజేపీలో ఒకళ్ళకి చేరిన వాళ్ళు ఫిరాయింపుల కిందకి రారు. నెంబర్ 1. 2, రాజ్యసభలో ఉన్న 13 మందిలో 9 మంది చేస్తే సరిపోతుంది. 9 మంది చేస్తే ఆటోమేటిక్ గా రాజ్యసభలో కూడా బలం పెరుగుతుంది. ఇప్పటికే రాజ్యసభలో మెల్లమెల్ల బలం పెంచుకుంటుంది. మన 6 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ చేరిన తర్వాత రాజ్యసభలో బలం పెంచుకునే ఉన్నది. మొత్తం మీద బీజేపీకి లాభం అయ్యే అన్ని మంచి శకునాలు అయినట్టు బీజేపీకి లాభం అవుతుంది. అన్ని దుశ్శకునాలేమో ఇటు పక్క ఇంటి కూటమికి ఎదురవుతున్నాయి. తమిళనాడులో రాజకీయాలలో అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ద్రోహం చేసింది అని చెప్పి వారి పక్కన కూర్చోమని కూడా లోక్సభలో మాకు వేరే బెంచ్లు కేటాయించాలని చెప్పి కనిమొళి మన డిఎంకే అధినేత కనిమొళి రాసింది కదా, పార్లమెంటరీ పార్టీ నాయకులు రాసింది కదా ఉత్తరం. కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇండి కూటమికి చెడ్డ రోజులు వచ్చినాయి, బీజేపీ ఎన్డీఏ కూటమి మంచి రోజులే ఈ పార్టీల చీలిక వాళ్ళు వచ్చినాయి మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ నాయుడు గారు. సో చూసారు కదండి, ఇటు టీఎంసీలో అయితే చీలిక కనబడుతుంది. మనకు ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళని కనుక టీఎంసీ నాయకత్వం అంటే టీఎంసీ నాయకత్వం నిలబెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. లేకపోతే ఒకవేళ వాళ్ళు ఇటు బీజేపీలో చేరితేనైతే బెంగాల్ రాజకీయాలు అయితే టర్న్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.